ఏం పేరన్నా? అన్న నా పేరు లింగాల శ్రీనివాస్ గౌడ్. ఏం చేస్తావు? రియల్ ఎస్టేట్ ఎన్ని రోజులు చేస్తున్నావు? రియల్ ఎస్టేట్ చిన్న చిన్న ఇల్లు కట్టుకొని. ఎందుకు మరి అట్లా సినిమా కూర్చున్నావు? నిమ్మలం కూర్చున్నావు నోట్న? పరిస్థితి అట్లుంది మాది. అంతేనా? ఉరకాలే రియల్ ఎస్టేట్ అంటే ఉరికే పరిస్థితి లేదన్న. ఏమైంది మరి? యాక్చువల్గా ఫస్ట్ జాబ్ చేస్తుండే నేను. ఒక 3 years అవుతుంది నేను ఈ ఫీల్డ్కి వచ్చి. ఫస్ట్ 2 years బాగుంది, జాబ్ కంటే మంచిగా ఉంది. ఈ 1 year బట్టి మాత్రం మళ్ళీ జాబ్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ మేము రియల్ ఎస్టేట్ వద్దామని చూస్తున్నాం, జాబ్ బంద్ చేసి. మళ్ళీ మీరేమో అటు వద్దాం? లేదన్న, అది రాంగ్ స్టెప్ అయిపోతుంది. రాంగ్ స్టెప్ అయిపోతా? ఎట్లన్నా మరి ఏమైంది? ఎకరం 100 కోట్లు పోయిన హైదరాబాద్లో ఇవాళ రియల్ ఎస్టేట్ ఉరుకుతుండే మస్తు. నేను చూడగానే చాలామంది నా మిత్రులే రియల్ ఎస్టేట్ దిగి నాతో పాటు పనిచేసి బండి కొనుక్కున్న తర్వాత కారు కొనుక్కొని ఇలా ఇన్నోవాళ్ళు తిరుగుతున్నారు. నువ్వేమో ఏం లేదంటున్నావు అన్న. అప్పటి పరిస్థితి వేరు, ప్రజెంట్ సిచ్యువేషన్ వేరు. ప్రతి ఒక్క కస్టమర్ అంతకుముందు మనం నమ్ముతుండే, ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఏ ప్రాపర్టీ జెన్యున్, ఏది జెన్యున్ కాదని చెప్పేసి డౌట్లతోనే ఫస్ట్ అదే స్టార్ట్ చేశారు. ఇది బఫర్ జోనా, ఎఫ్టీఎలా, ఇది ఇంకా ఏమొస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ నెక్స్ట్ ఇంకేమేమి తీసుకొచ్చి నెగిటివ్స్ తీసుకొచ్చి మా ఇంట్లో ఏమైనా గులగొడతారేమని పెట్టుబడి పెట్టడానికి రెడీగా లేరు ఇప్పుడు ప్రస్తుతం అయితే. మొత్తానికి ఏమైంది మరి ఇప్పుడు హైదరాబాద్కు సడన్గా? ఏమైందంటే మన వచ్చిన ప్రభుత్వం అట్లా చేస్తుంది. ఏమైంది మరి? మంచి నమ్మకం లేదు. ప్రజాపాలన అంటున్నారు, అద్భుతమైన ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, మీరేమో నిమ్మలం కూర్చుంటున్నారు. అది పైన స్టేజ్ మీద అట్లనే అంటారు, లోపలికి వచ్చి పబ్లిక్ వచ్చి అడిగితే తెలుస్తుంది పబ్లిక్ని. అవునా? ఇప్పుడు ఏంది మరి గత ప్రభుత్వంలో గంత మంచి రియల్ ఎస్టేట్ నడిచింది, ఏ ప్రభుత్వం రాగానే ఎందుకు అట్లయింది మరి? అంటే వీళ్ళు చేస్తున్న హామీలు అట్లున్నాయి. హామీలకు రియల్ ఎస్టేట్కి ఏం సంబంధం ఉంది? సంబంధం ఉంది. ఎట్లా అంటే మన ఇప్పుడు మంచి మంచి హెచ్ఎండిఏ వెంచర్లు, లేదంటే మన ఇవన్నీ చేసిరు కదా ఫస్ట్. అవన్నీ చేసినప్పుడు వాటిని గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్లని వీళ్ళు వచ్చి వాటిని మొత్తం కూలగొట్టడం, హైడ్రా అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చి, అటువంటి టైంలో గవర్నమెంట్ ఇచ్చింది నమ్మకం లేకపోతే మరి ఎవరి మీద నమ్మకం ఉండాలని చెప్పేసి. అంతేనా? ఏమంటున్నారు మరి? ఇప్పుడు మామూలు ప్లాట్లు కొనడానికి ఇష్టపడుతున్నారు, వస్తున్నారా ఎవరైనా కస్టమర్స్? వస్తున్నారు, డేర్ చేస్తలేరు. అదేందుకు? అంతకుముందు డైలీ నాకు ఒక 10 calls వస్తుండే, ప్లాట్స్ ఉన్నాయా ఏందని చెప్పేసి. ఇప్పుడు 2 రోజులకు ఒక కాల్ కూడా వస్తలేదు. అయ్యా, మరి ఎట్లా ఏంది మరి రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితి ఏంది? ఏం లేదు, మళ్ళీ జాబ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాను నేను. మళ్ళీ జాబ్కి వెళ్ళాలని చూస్తున్నారు, అంతే. ఎందుకు ఇట్లా అయిందో అంటున్నా. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కూడా గతంలో రియల్ ఎస్టేట్ చేసినోడే, రియల్ ఎస్టేట్ అసలు బ్రహ్మాండంగా చేసి ఈరోజు ముఖ్యమంత్రి దాకా వచ్చిన వ్యక్తి మీ మీద ఎందుకు ఇంత కక్ష కట్టినో అంటున్నా. ఏదైనా కక్ష కట్టిండా, లేదంటే పబ్లిక్ నమ్మట్లేరా అని మాకైతే అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం. రైట్. ఏదేమైనా కూడా ఒక వ్యవస్థ ముందుకు నడవాలంటే ప్రభుత్వం నుంచి కూడా ఎంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించిన దాంట్లో, లేకపోతే మీకు కొన్ని వెసులుబాటులో ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవ్వట్లేదా మరి? ఎక్కడ ఇస్తాను. ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం ఏంటంటే కొంచెం డెవలప్మెంట్ ఉంటుండే, ఇప్పుడు గుట్ట డెవలప్మెంట్ అని కొంచెం హడావిడి మంచిగా ఉంటుండే, ఎక్కడైనా వెంచర్లు కానీ ఏదైనా కానీ. ఇప్పుడు ఏం లేదు. అవునా? ఇప్పుడు ఏమన్నా ఎవరైనా అడుగుతుర్రా లేక్ వ్యూకి సంబంధించిన ఏమన్నా ఇల్లు కావాలని చెప్పేసి? ఎక్కడెక్కడ? లేక్ వ్యూకు లేదు. చెరువుల పక్క పంటే ఏమైనా ఇల్లు కావాలని అడుగుతున్నారు? ఎవరు అడగట్లేదు అసలు. చెరువులు కాదు, మంచి మంచి జెన్యున్గా ఉన్న గడ్డ మీద ఉన్న వాటికే దిక్కు లేదు. అంతే. ఎందుకు మరి? ఎందుకు ప్రాబ్లం? ఇప్పుడు మనది వచ్చేసి మేడిపల్లి, మాది మా కాలనీ ధర్ని కాలనీ. అది దాదాపు చుట్టూ సరౌండింగ్ లో 1 kilometer దాకా ఒక చెరువు లేదు, ఏది లేదు. అక్కడికి వచ్చి కూడా తెలిసిన వాళ్ళు కూడా ఇది ఎఫ్టీఎల్కి వస్తుందా అన్న క్వశ్చన్ వేస్తున్నారు ఫస్టే రావడంతో. మరి ఎట్లా ఇట్లాంటప్పుడు మరి అట్లా నాటకపోయింది మైండ్లల్లా, అందుకే డేర్ చేయట్లేదు. మరి ఎట్లా ఇప్పుడు రియల్ ఎస్టేట్ గాడిలో వాళ్ళు అంటే ఏం చేయాలి మరి? ఏం చేయాలని ప్రభుత్వమే చూడాలి, ప్రభుత్వమే చూడాలి. రైట్. కావాలని చేస్తున్నా లేకపోతే రియల్టర్ల మీద ఏమన్నా మీకు ముందస్తుగా తర్వాత మంచి విధానం ఏమైనా రూపొందించే కార్యక్రమం ఉందని మీరు నమ్ముతున్నారా? మాకైతే ఆ నమ్మకం లేదు సార్. ఈ విధానం మంచి విధానాలు ఏమి వచ్చే నమ్మకం అయితే లేదు. అంతేనా? మరి ఇట్లా ఈ బ్రాండ్ వాల్యూ ఇంత కింద పడిపోతే రేపు మీ పరిస్థితి ఏంది? ఇట్లా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పడిపోతే ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అంతేనా? మరి పరిస్థితి ఎట్లా అంటున్నాం? మరి రియల్ ఎస్టేట్ గాలిలో పడాలంటే ఏం చేయాలి ప్రభుత్వం? ఏం చేయాలంటే ఇప్పుడు నమ్మకం తేవాలి. ఫస్ట్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉండాలి. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు కానీ, వాళ్ళు కట్టిన వెంచర్లు కానీ, హెచ్ఎండిఏ కానీ, లేదంటే వేరే మన విల్లాస్ కానీ, అవన్నిటికైతే వాళ్ళే ఇస్తారు కదా పర్మిషన్లు. అవన్నీ అవి కూలగొట్టడం వల్ల గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది. మళ్ళీ నమ్మకం వచ్చేటట్టు చేయాలి. ఇట్లా మామూలుగా ఇప్పుడు ప్రజలు ఎవరైనా కూడా క్లీన్ బిట్ కొందామని చూస్తాడు, ఎవరైనా నువ్వైనా నేను. ఎందుకంటే మనం అనవసరంగా మళ్ళీ ఎందుకు తంటాలు పడాలి అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ రాగానే కస్టమర్లు మీ దగ్గర రాగానే ఒక ప్లాట్ కార్డ్ చూపించగానే ఏం అడుగుతున్నారు? ఫస్ట్
ఏమంటారు? చెప్పాను కదా, ఇదే ఇది FTL వస్తుందా, బఫర్ జోన్ వస్తుందా, ఏమొస్తుందా? అంతకన్నా మేము చెప్తున్నాం, కావాలంటే మీకు FTL లేదు, బఫర్ జోన్ లేదని మీకు మన మున్సిపల్ నుంచి సర్టిఫికేట్ కూడా ఇప్పిస్తామని. ఇస్తురా అట్లా? అట్లా నేనైతే ఇప్పటివరకు ట్రై చేయలేదు. అదే అంటున్నా, అసలు ఒక అథెంటికేషన్ ఉందా? FTL కానీ బఫర్ కానీ ఒక అథెంటికేషన్ ఉందా? ఒక చట్టబద్ధత ఉందా? కస్టమర్ ఇవ్వాలని అడిగితే నేను ఏమైనా ట్రై చేద్దాను, కానీ కస్టమర్ అక్కడి వరకు కూడా రావట్లేదు మినిమం. అంటే ఇప్పుడు ఈ 1 ఇయర్లో ఎన్ని కొన్నావు? ఈ 1 ఇయర్లో ఓన్లీ ఒకటే ప్లాట్ చేసిన నేను. ఒకటే ప్లాట్ చేసినాం. అంతకుముందు మంత్లీ ఒకటి చేస్తుండే. ఎట్లా నడుస్తుంది మరి వ్యవస్థ? నడుస్తుంది, నడిపించుకుంటూ పోవాలి. చదువులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా మరి, ఎట్లా? అవన్నీ ఉంటాయి. అంతేనా? అంటే మామూలుగానే ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించిన దాంట్లో ఎట్లా అంటే డైలీ మనం తిరుగుతూ ఉంటాం, చూపిస్తూ ఉంటాం, వెంచర్లకు వస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎక్కువ ఏవి పోతున్నాయి? ఓపెన్ ప్లాట్లు పోతున్నాయా, ఇండ్లు పోతున్నాయా, అపార్ట్మెంట్ ప్లాట్లు పోతున్నాయా? అపార్ట్మెంట్ ప్లాట్లు పోతున్నాయి సార్ ఇప్పుడు ఎక్కువ, అంతే. వేరే ఏం పోవట్లేదు ఓపెన్ ప్లాట్లకి అయితే. అసలు ఓపెన్ ప్లాట్లకి అంతకుముందు ఇప్పుడు గుట్ట సైడ్ అవన్నీ వెంచర్లకి వారానికి ఒకసారి ఒక మినిమం 2-3 కస్టమర్లను తీసుకుపోతుండే. నెలకు ఒక్క కస్టమర్ కూడా రెడీ లేరు ఇప్పుడు, చూడండి కూడా కనీసం. మరి ఎట్లా ఇట్లయితే మీ ఎట్లా ఇవన్నీ తెలుసుకోవాలి మనం. మళ్ళీ పోయి జాబ్ చేసుకోవాల్సింది అంటావు. అంతే అంతే, ఇంకా వేరేది ఏం లేదు. ఎందుకు మరి ప్రభుత్వం మీ మీద ఎంత కక్ష కట్టింది అంటున్నా? మా మీద కక్ష అని కాదు, వాళ్ళు అమలు చేస్తున్న ఇవన్నిటిని బట్టే విధానంలో కరెక్ట్ లేదంటావు. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ.